అందరికీ నమస్కారం. పేరు నరసింహరావు అండి, పెద్దంబరపేట. ఈ జ్ఞానాన్ని అందించిన జగద్గురు పత్రి సార్కి నా ఆత్మ ప్రణామాలు. మరియు ఈ వీడియో వింటున్న ఆత్మబంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. పత్రి సారు ఇది పిరమిడ్ సంస్థ. ఎప్పుడైతే ఇందులోకి వచ్చామో నా ఎన్నో రకాల లాభాలు వచ్చాయి ధ్యానం వల్ల. అయితే ఎప్పుడైతే నేను కురువపురంకి వెళ్ళి అక్కడ శ్రీపాద వల్లభుని దర్శించుకొని అక్కడ ఒక 10 నిమిషాల్లో 20 నిమిషాలు మేము అక్కడ ధ్యానంలో చేసిన తర్వాత, అయితే అక్కడి నుంచి నాకు నా జీవితం అద్భుతంగా మారింది. అయితే ఏది చేసినా కానీ మనసులో కొంచెం ధైర్యము, తృప్తి, నా వెంబడి శ్రీపాద వల్లభుడు ఉన్నాడన్న ఒక ధైర్యం చాలా వచ్చింది. నాకు అర్థమవుతుంది. అక్కడి నుంచి నాకు కొంచెం ఎరకతో ఉంటున్నాను అప్పుడు. అంటే ఎరక అంటే కూడా నాకు తెలియదు, ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే అర్థమైంది. అయితే రోజు ఆ శ్రీపాద వల్లభుని ఇంతకుముందు అర్ధగంట పూజ అయితే ఎలా చేసేవాడినో అలా, అంటే పూజ చేస్తూ ఉంటే ఆ బుక్ తీసుకొని నేను రోజు 1 పేజీ 2 పేజీలు బుక్ చదివేవాడిని. ఆ చదువుతూ ఉంటే నేను ఆల్రెడీ ఉద్యోగంకి వెళ్తే కూడా అప్పుడు నా సాలరీ ఒక 7,000 వచ్చింది అంతే. 7,000 ఉండే. నేను చెప్పేది మీకు 2011 టైంలో. అప్పుడు మరి ఆ 7,000 తోటే నాకు సరిపోయేది. మా ఇంట్లో కానీ మాకు కానీ ఆ 7,000లోనే. మళ్ళీ ఇంకోటి ఏమైందంటే అక్కడ మాకు నేను రెంట్ పర్పస్ చేంజ్ చేయాల్సి వచ్చింది. ఆ చేంజెస్ ఇచ్చినప్పుడు ఆ 7,000లోనే మళ్ళీ నేను 3,500 రెంట్ కట్టాలి. ఆ 5,000లో నేను నా ఇంట్లో ఖర్చులకు సరి చేసుకోవాలి. అయినా అక్కడి నుంచి మాకు మెల్లిమెల్లిగా ఒక 4 ఇయర్స్ నేను ఆ ఇంట్లో ఉన్నాను. ఆ 4 ఇయర్స్ తర్వాత మేము ఎప్పుడైతే పాతది ఒక ఇల్లు ఉండే, ఆ ఇల్లు మేము సేల్ అయిపోయింది. సేల్ అయిపోతే మాకు డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులు వచ్చిన తర్వాత అదేం చేశానంటే, మేము 3 బ్రదర్స్ కదా. అంతకుముందే మేము ఒక ఆల్రెడీ సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది మాకు. ఆ 3 బ్రదర్సు కూడా అయితే 3 బ్రదర్స్కి కూడా మేము అక్కడ ఉన్న ఇల్లు కొంచెం చాలా ఇబ్బందుల్లో ఉన్నామని, అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అని చెప్పి అది సేల్ చేశాము. ఆ సేల్ చేసిన తర్వాత అది ఒక 42 lakhs వచ్చినాయి. ఆ 42 lakhsలో ఏం చేశానంటే, ఇక్కడ 4 ఇయర్స్ నేను చైతన్యపూర్లో మేము రెంట్ కొన్నింటిమి. అక్కడ నుంచి ఏమైందంటే, మళ్ళీ నేను ఎక్కడైతే పెద్దంబరపేటలో మళ్ళీ ఏమైందంటే, మా మిస్సెస్ కూడా ఏంటంటే, లేదు మన ఊరు ఉంది కాబట్టి మన ఊరిలోనే ఏదైనా ఒక ప్లాట్ తీసుకొని అక్కడ కట్టుకుందామని చెప్పారు. అయితే ఏమైందంటే, మేము ఇక్కడికి వచ్చి అంబర్పేటకు వచ్చాము. ఇప్పుడు ఉన్న ప్లేస్ మాది అదే. అక్కడ నేనైతే ఫస్ట్ ఏదైతే చూశానో, మా ఫ్రెండ్ నరసింహ గారు ఆ ప్లాట్ చూపించారు. ఆ ప్లాట్ చూపించిన తర్వాత
ఏదైతే ప్లాట్ చూయించాడో, కానీ ఎన్నో ప్లాట్లు చూసాం కానీ ఏది నచ్చలేదు నాకు. మళ్ళీ అదే సరే అని చెప్పి అదే తీసుకున్నాను. అది తీసుకున్న తర్వాత నా దగ్గర ఉన్న డబ్బులు 12,00,000 ఉండే. 8,00,000 నా దగ్గర ఇది ల్యాండ్‌కి 8,00,000 ఈ సేల్ చేసుకున్నాం. మిగతా 5,00,000 ఉండే. అప్పుడేమైందంటే సరే మళ్ళీ ఇల్లు కన్స్ట్రక్షన్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాం. అందులో మా బావమరిది శంకర్ గారు కూడా మాకు సలహా ఇస్తుండే. అయితే ఏమైందంటే కానీ ఇక్కడ ఏమైందంటే నాకు ఇల్లు ఎలా అంటే అట్లా ఒక అద్భుతంగా నిర్మాణం అయిపోయింది. నా దగ్గర ఉన్న డబ్బులు ఒక 5,00,000 స్లాబ్ వరకు అయింది. ఆ తర్వాత నాది ఒక చిట్టి ఉండే. మన సాలరీ అప్పుడు 8,000. అయితే నాకు మా ఫ్రెండ్ కూడా ఒక ఆయన హెల్ప్ చేశారు. మరి ఆ ఇల్లు కంప్లీట్గా 23 lakhsలో నిర్మాణం అయిపోయింది. ఎప్పుడైతే ఆ శ్రీపాద వల్లభుని రోజు నేను బుక్ చదవడం అది చేయడం వల్ల ఆ తర్వాత ఇక్కడికి వచ్చాం. అయితే అలాగే నేను మళ్ళీ అప్పుడు కొద్దిగా సాలరీ కూడా పెరిగింది. నేను మేము 13th స్టార్ట్ చేసాము. 14th ఏప్రిల్ మేము మళ్ళీ ఇక్కడ అంబర్పేటలో మళ్ళీ గృహప్రవేశం చేయించుకున్నాం. చేసిన తర్వాత ఈ గృహప్రవేశం అయిన తర్వాత మేము ఏప్రిల్లో నేను గృహప్రవేశం అయింది. డిసెంబర్లో మళ్ళీ నేను 4-wheeler కార్ తీసేసుకున్నాను. ఆ తర్వాత మెల్లిమెల్లిగా మరి నా జీవితం అద్భుతంగా మారింది. మళ్ళీ అది తీసేసి కొత్త షోరూమ్, ఎందుకంటే నా కోరిక ఏంటంటే అదేంటంటే సెకండ్ ఓనర్ కారు కాబట్టి ఇది నా సొంతంగా షోరూమ్ నుంచి తీసుకోవాలని చెప్పి ఒక కోరిక. నా కోరికలు చాలా ఉండే కాబట్టి అయితే 8,00,000కి షిఫ్ట్ డిజైర్ తీసుకున్నాను. ఆ తర్వాత 2020లో ధ్యానంలోకి వచ్చాను. ఆ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ నేను మా బాబు అమెరికా వెళ్తాడని నేను ఎప్పుడూ ఊహించలేదు. కానీ నాకు నేనున్న నా ఉద్యోగంకి, నా సాలరీకి, నేనున్న మరి నాకు వెనక ఉన్న నా ఫ్యామిలీకి మరి మళ్ళీ అమెరికా వెళ్ళాడంటే నేను చాలా, ఎందుకంటే ఆ భగవంతుణ్ణి ఎప్పుడైతే ఈ ధ్యానం వల్లనే అంటే నేను ధైర్యం, ఇక్కడ మెయిన్ ఏంటంటే ధైర్యం. మనం ఎక్కడైతే మనం ధ్యానం చేస్తామో ఆ శ్రీపాద వల్లభుడే నాకు ఆ ధ్యానంలోకి పంపించాడు. అక్కడికి పిరమిడ్ సంస్థకి నాకు అటాచ్ చేశాడు అనేది నాకు అర్థమవుతుంది అక్కడ. అందుకనే శ్రీపాద వల్లభునికి నా కోటి దండాలు. ఎందుకంటే ఆ శ్రీపాద వల్లభుడు కూడా నాకు అర్థమవుతుంది. ఆ ఇల్లు కట్టేటప్పుడు కూడా అసలు ఎలా ఇల్లు కట్టాం అనేది ఆ నిర్మాణం అద్భుతంగా నిర్మాణం జరిగింది. ఎక్కడ నాకు ఇబ్బంది కాలేదు. ఆ కట్టిన కొద్దీ కంప్లీట్గా అయిపోయింది. కాబట్టి ధ్యానము మనకు అయితే ఫస్ట్ ఏంటంటే మన ఈ ఆత్మ ప్రయాణం, మన ధ్యాన ప్రయాణం, ఆత్మ ప్రయాణం. అంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే మనము శరీరం కాదు ఆత్మని తెలుసుకున్నాము. కానీ ఈ ఆత్మ అనేది మనం ఈ భూమి మీదకి వచ్చినప్పుడే, తల్లి గర్భం నుంచి భూమి మీదకి వచ్చినప్పుడే మనము ఆత్మస్థితితో ఆత్మతో భూమి మీదకి వస్తాం.
కానీ ఇది మనం ఫస్ట్ ఏంటంటే ఇది ఆత్మ ప్రయాణం అనేది తెలుసుకోవాలి. జన్మ జన్మల ఇది ఆత్మ ప్రయాణం అనేది నాకు అర్థమైంది. మరి ఆత్మను నమ్ముకుంటే ఆత్మే ఉంటేనే కదా నువ్వు ఇక్కడ ఉండేది. ఆత్మ లేకపోతే నువ్వెక్కడ ఉంటావు, నువ్వెక్కడ మాట్లాడతావు? ఒకటి గమనించండి. అంటే ఆత్మ చైతన్యం ఏదైతే ఉంటేనే కదా శరీరం ఉంటుంది. మనసు, బుద్ధి ఇవన్నీ ఆత్మే తయారు చేసుకుంటుంది అనేది నా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. కాబట్టి ఆత్మే భగవంతుడు. ఇప్పుడు భగవంతుడు ఎక్కడున్నాడు అనేది తెలుసుకోవడమే జ్ఞానం. మరి ఆ జ్ఞానాన్ని మనం అద్భుతంగా ఎక్కడ మనము ఆ జ్ఞానం ఎప్పుడైతే జ్ఞానాగ్ధ దద్ద కర్మాణం అని శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పాడు. ఎప్పుడైతే మన కర్మలన్నీ కూడా ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే సంపాదిస్తామో, అందరూ డబ్బులు సంపాదిస్తున్నారు, నేను జ్ఞానాన్ని సంపాదిస్తున్నాను. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆత్మే భగవంతుడు అనేది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ నాకు మా బాబు అమెరికా వెళ్తా అన్నాడని ఆయన మా మిస్సెస్ చెప్పాడు, నేను ఇట్లా అమెరికా వెళ్తానంటే. సరే నాకు ఇక్కడ ఏంటంటే మరి నాకు ఎక్కడి నుంచి వచ్చిందో ధైర్యం. నేను ఆల్రెడీ ధ్యానంలోకి వచ్చాను. సరే వెళ్ళు అన్నాను. మేము ఒక కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళాం. సరే అని చెప్పి కన్సల్టెంట్ చెప్పాడు. ఆ తర్వాత ఆయన ఇట్లా మరి మరి డబ్బులు ఎలా ఉన్నాయంటే, లేదు డబ్బులు లేవు సార్, మేము లోన్ ఇస్తారంట కదా, లోన్ పాస్పోర్ట్ దగ్గర అప్లై చేసాం. మరి పాస్పోర్ట్ కావాలని చెప్తే పాస్పోర్ట్ అప్లై చేసాం. పాస్పోర్ట్ ఎంత మెరకలంటే పాస్పోర్ట్ మేము అప్లై చేసిన మాకు 2 days తర్వాత వస్తుందని, 2 days 3 days తర్వాత ఎంక్వైరీ వస్తుందని అనుకున్నాం. అయితే ఏమైందంటే నేను మా మిస్సెస్ మేము మెడిటేషన్కి ధ్యానంకి వెళ్ళాం మధ్యాహ్నం టైంలో. ఒక సుగుణ మేడం ఇక్కడ అదే ధ్యాన సెంటర్కి వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకుంటున్నాం. నేను ఏంటంటే ధ్యానం చేసేటప్పుడు నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాను. ఆ తర్వాత మా పిరమిడ్కి వచ్చాం. జగద్గురు పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరం ఆల్రెడీ నిర్మాణం అయిపోయింది అప్పటికే. అక్కడికి వెళ్ళి కూర్చున్నాం. ఆల్రెడీ మేము ధ్యానంలో కూర్చున్నాము. మా బాబు అయితే నేను ధ్యానంలో కొంచెం లేచి చూస్తే ఒక 20 ఫోన్లు వచ్చాయి. మేము పాస్పోర్ట్ అప్లికేషన్ ఇచ్చిన నెక్స్ట్ డేనే మేము బాబుది పాస్పోర్ట్ ఎంక్వైరీ అయిపోయింది. నెక్స్ట్ డేనే చూడండి, మాకు 2-3 days పడుతుందని ఎంక్వైరీకి వస్తారని తెలుసు. అంటే 2 days తర్వాత వస్తాడేమో అనుకున్నాం. కానీ ఆ నెక్స్ట్ డేనే మా బాబు సిటీకి వెళ్ళాడు. ఆ ఫోన్లో ఏమైంది డాడీ, నువ్వు ఎక్కడ వెళ్ళినావు అండ్ అది ఇక్కడ ఆల్రెడీ ఎంక్వైరీకి వచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే, అది అవును తాళం ఉంది, నేను సరే వచ్చారంట మా ఇంటికి అంటే, సరే మరి ఎక్కడున్నారు ఇప్పుడు అంటే, హైత్నగర్లో పోలీస్ స్టేషన్ ముందు ఉన్నారు అంటే, సరే వస్తున్నా ఉండని చెప్పి, మరి ఏమేమి కావాలంటే అక్కడ దానికి ఏదో ఆధార్ కార్డు అవి కావాలని చెప్తే, సరే ఒక 2 నిమిషాలు వస్తున్నాను చెప్పి మా మిస్సెస్ని తీసుకొని బండి మీద తొందరగా వెళ్ళాను. కరెక్ట్గా పోలీస్ స్టేషన్ ముందు నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇంకా సరే ఈరోజు లేకున్నా ఏం కాదు అని వెళ్ళిపోతున్నారు. బయటకు వచ్చాడు. ఆ గేట్ దగ్గరనే నా దగ్గర సైన్ తీసుకొని ఎంక్వైరీ చేసుకున్నాడు. అయిపోయింది. అలా చూడండి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా మాకు కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళాం. మళ్ళీ పాస్పోర్టు మాకు వచ్చేసింది. తొందరలోనే మాకు పాస్పోర్ట్ వచ్చింది. మళ్ళీ మనం బూస్టన్లో ఉంది సార్ యూనివర్సిటీ, మరి క్లార్క్ యూనివర్సిటీ బాగుంటుందని చెప్పి మాకు సలహా ఇస్తే, సరే పెట్టండి సార్ అని. ఇంకా వేరే చిన్న చిన్న కాలేజీలు పెట్టాం, కానీ పెద్ద కాలేజీ మాత్రం క్లార్క్ యూనివర్సిటీ చాలా బాగుంటుంది. అయితే మా బాబు ఏంటంటే, ఇది అయితేనే నేను క్లార్క్ వస్తేనే నేను వెళ్తాను డాడీ, లేకపోతే వెళ్ళను అన్నాడు. ఎందుకంటే చదివితే నేను కొంచెం పెద్ద చదవాలను. అక్కడ మా బాబు ఏం చేశాడంటే క్లార్క్ యూనివర్సిటీది వచ్చిన తర్వాత మేము
మళ్ళీ లోన్‌కి అప్లైకి వెళ్ళాం. వాళ్ళు ఓకే శాంక్షన్ చేస్తాం సార్ అన్నారు. నాకు 60 లక్షలు శాంక్షన్ చేశారు. ఆ శాంక్షన్ చేసిన తర్వాత ఫస్ట్ 25 లాక్స్ ఏమో ఇచ్చారు. తర్వాత మాకు ఆ 25 లాక్స్‌కు సరే 60 లక్షలు మాకు శాంక్షన్ చేసి పెట్టారు. మేము ఎప్పుడైతే మళ్ళీ మా బాబుది అక్కడి నుంచి మాకొచ్చింది. మాకు సీటొచ్చింది. అదే చదువుకోవడానికి సీటొచ్చింది. రావచ్చని చెప్పి మాకు లెటర్‌లొచ్చాయి. కానీ ఆ వీసా ఒక్కటి కాలేదు. వీసా చాలా అద్భుతం అండి. మిరక్కల్ ఇది. అయితే వీసా మాకు ఏమైందంటే జనవరిలో మాకు మామూలుగా కరెక్ట్ నవంబర్ వరకు ఎఫ్1 అది ఎఫ్1 ఎఫ్2 వస్తుంది కదా. ఆ తర్వాత ఏమైందంటే మాకు వీసా మాకు డేటు అవి ఓపెన్ కాలేదు ఇంకా. సరే అని చెప్పి అది క్లోజ్ అయిపోయింది. సరే మాకు డిసెంబర్లో నవంబర్ డిసెంబర్ మనం వాళ్ళకి జనవరిలో స్టార్ట్ అవుతుంది. కానీ మాకు అప్పుడు దొరకలేదు. సరే అని చెప్పి ఒక 6 మేము మళ్ళీ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తే మళ్ళీ కాలేజీకి వెళ్ళి మాకు ఇక్కడ రాలేదంటే వాళ్ళకి ఎక్స్టెన్షన్ చేశారు. ఆ ఎక్స్టెన్షన్ చేసి మాకు మళ్ళీ మీకు జూన్లో మీకు ఏప్రిల్ మేలో జూన్లో వస్తుంది అని చెప్పి పెట్టుకోండి అని చెప్తే సరే అని చెప్పి మేము ఏప్రిల్ మే జూన్ అంటే మాకు ఏప్రిల్లో మాకు మళ్ళీ వీసాకి మాకు అది ఓపెన్ అయింది. మా సాయికి మా బాబుకు ఓపెన్ అయింది. ఓపెన్ కాగానే మేము ఓకే అని చెప్పి మేము వెళ్ళాం. అయితే వీసా ఢిల్లీలో వచ్చింది. వీసా మాకు స్టాంపు హైదరాబాదు, వీసా ఢిల్లీ. అయితే అది అద్భుతంగా ఉంది. నేను ధ్యానంలో ఉన్నాను. నేను శాకాహారిని. మా ఇంట్లో ఫుడ్డే తింటాను. బయట ఫుడ్ ఎక్కడ తినను. మా ఇంట్లో టిఫిన్ తీసుకెళ్తాను. మా బాబు ఏమంటే ఢిల్లీకి వెళ్ళాలి. ఎట్లా డాడీ అంటే నేను ఏం కాదు బాబు, నువ్వు టెన్షన్ పడకు, ఎట్లా ఏది ఉంటే అట్లా అవుతుంది, అవసరమైతే నేను ఫ్రూట్స్ తింటాను అని చెప్పి ఢిల్లీ ప్రయాణమా. చూడండి, నేను ఢిల్లీ ప్రయాణమయ్యాను. మనెంబడి మనం అందరము చాలా భయపడుతున్నాము. ఎందుకు భయపడుతున్నామో నాకు అర్థం కాదు. అయితే మనకు ఈ శరీరం ఇక్కడ భూమి మీదకి వచ్చిందంటే, ఈ ఆత్మ ఇక్కడికి వచ్చిందంటే మనకు ఎంత అవసరం ఉందో అంత ఫుడ్ కూడా మనకు ఎంబడి ఉంటుంది. అయితే ఇక్కడ ఏమైందంటే మేము ఢిల్లీకి వెళ్ళాము. ఆ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఎర్లీ మార్నింగ్ దిగాము. ఒక లాడ్జింగ్ తీసుకున్నాము. నేను మామూలుగా అయితే ఎక్కడ బయట తినను. సరే చూద్దాంలే, నేనేమనుకున్నా ధైర్యం ఏంటంటే ఫ్రూట్స్ తినేసి ఉందాం 2 రోజులని అనుకున్నాను. సరే దిగాము. అక్కడ ఏదైతే లాడ్జింగ్ దిగామో ఆ లాడ్జింగ్ దిగినప్పుడు మేము ఎర్లీ మార్నింగ్ 4 o'clock దిగాము. లేచి కొద్దిగా రెస్ట్ తీసుకొని డోర్ తీసి కొద్దిగా తెల్లారిన తర్వాత సూర్యుడు వచ్చిన తర్వాత చూస్తే మేము ఉన్న ప్లేస్ ఏంటంటే అన్ని ఫ్రూట్స్ మార్కెట్, కంప్లీట్ ఫ్రూట్స్ ఉన్నాయి అక్కడ. ఏ ఒక్క హోటల్ కూడా లేదు, అన్ని కంప్లీట్ ఫ్రూట్స్. చూడండి ఎంతో ఆనందం అనిపించింది. కంప్లీట్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఫ్రూట్స్ మార్కెట్లో దిగాం. నేను ఫ్రూట్స్ తిన్నాను. మా బాబుకి ఒక మార్కెట్ అవుతే ఒక ఇడ్లీ తినిపించాం. ఆ రోజు రెస్ట్ మాకు. నెక్స్ట్ డే మాకు ఇంటర్వ్యూ ఉంది. మేము చూసుకున్నాము. అది ఒకరోజు ముందు దిగాం, పోయి చూసుకున్నాము, సెంటర్ చూసుకున్నాం అది వీసా ఎక్కడుంది అనేది. అయితే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మేము అక్కడ అడిగాము. మరి ఆటో వచ్చాడు, వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత మాకు వీసా కూడా, మా బాబు చాలా భయపడుతున్నాడు వీసాలో. మరి ఏం మాట్లాడతారో, ఏందో వస్తారో, ఏం చేస్తారు. అయితే మేము కూడా బాగా, అయితే ఇంకోటి అక్కడ ఆల్రెడీ ఎండాకాలం ఏప్రిల్లో. మరి మేము ఆ ఎండలోనే మేము మార్నింగ్ వెళ్ళాము. ఆయనకు 11 గంటలకు ఇంటర్వ్యూ ఉంది.
సరే మార్నింగే 8:00 వెళ్ళాము. ఇక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఇంగ మా బాబు ఏమైందంటే మీరు చూడండి, మా బాబుకి నేను ఒకటే చెప్పాను, "సాయి నువ్వు టెన్షన్ పడకు. మెడిటేషన్‌లో కూర్చో" అని చెప్పి నేను అంతకుముందు చెప్పాను గానీ, అప్పుడేం చెప్పలేదు. ఆ రోజు నేను చెప్పలేదు. నేను కానీ అబ్జర్వ్ చేస్తున్నాను. ఎప్పుడైతే వీసాకెళ్ళే ముందు 6, 7కి మెడిటేషన్‌లో కూర్చున్నాడు మా బాబు. కూర్చొని సరే నేను లేపలేదు. ఒక 20 నిమిషాలు మెడిటేషన్‌లో కూర్చున్నాడు. కూర్చొని నడు డాడీ అన్నాడు. వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికెళ్ళి ఒక ఎండలో ఉన్నాము. అప్పుడు మళ్ళీ ఏమైందంటే మా బాబుకు మరి ఆ భయమో ఏమో చాలా భయపడుతున్నాడు. క కడు కడుపు నొస్తుందంటే, "సరే నడురా నీకు నీకు ఆకలైతున్నట్టుంది. మనకు 11 గంటలకు ఉంది కదా!" సరే అని ఒక ఆటో తీసుకున్నాం. మీరు చూడండి, ఆటో ఎక్కాం. ఆ ఆటో వ్యక్తి అక్కడ 10 సంవత్సరాల నుంచి మేము మేము ఆటో నడిపిస్తున్నాడండి. ఆయన ఏం చెప్పాడంటే, "మీరు వీసాకి వచ్చారంటే?" "అవును సార్" అని చెప్పి. మాకు మంచి హోటల్ కావాలి, బ్రాహ్మణ్ హోటల్ కావాలి, మేము కాస్ట్లీ అయినా పర్లేదని చెప్పి చెప్తే అక్కడ నేను మంచి హోటల్ తీసుకెళ్తాను సార్ మీకు అని చెప్పి తీసుకెళ్ళేటప్పుడు ఆయన చెప్తున్నాడు, "బాబు నువ్వేం టెన్షన్ పడకు, నేను 10 ఏళ్ళ నుంచి ఇక్కడ చేస్తున్నాను. మీరు వీసా వెళ్ళేటప్పుడు అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి సైడ్ వెళ్ళకండి, ఒక మేల్ సైడ్ వెళ్ళండి. ఇంకొకటి ఏంటంటే మన ఇండియన్స్ ఉంటారు, ఇండియన్స్ అయినా వద్దు, వైట్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, లైన్ ఇస్తారు మీకు" అని చెప్పి ఆయన కౌన్సిలింగ్ చేస్తున్నాడు. భయపడకు అని చెప్పి చెప్తున్నాడు. చూడు, మేమేం అడగలేదు ఆయనని, మేము అడగలేదు, ఆయనే చెప్పాడు. వెళ్ళిన తర్వాత అక్కడ మేము హోటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ సరే అని చెప్పి మా బాబు తిన్నాడు. ఇంకా నేను అక్కడ అడిగాను, ఇట్లా మాకు ప్యూర్ వెజిటేరియన్ మాకు అవి కావాలి అంటే, బ్రాహ్మణ్స్ హోటల్స్లో డాడీ తిను అంటే, సరే ఒకరోజు నేను ఓన్లీ ఫ్రూట్స్ తోటే ఉన్నాను. నెక్స్ట్ డేనే సరే అని చెప్పి ఆయన ఇబ్బంది చేయాలి, ఆయన టెన్షన్ పడుతుండే, మళ్ళీ డాడీ తినలేదని చెప్పి ఒక ఇడ్లీ తిన్నాను నేను. తప్పదు కొన్ని విషయాలు. యాక్చువల్గా మనసు ఒప్పుకోదు, నేను ఎప్పటికీ తినలేదు. ఇడ్లీ తిన్నాను. ఆ ఇడ్లీ కూడా షుగర్ వేసుకొని తిన్నాను. ఆ తర్వాత అయిపోయిందంటే ఆటో మళ్ళీ అక్కడ రెడీగా ఉన్నాడు. ఆయన మళ్ళీ ఆటో ఎక్కిన తర్వాత ఆయన మొత్తం మా బాబు కౌన్సిలింగ్ చేశాడు. అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత 11:00 అయింది, టైం వచ్చింది. లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత నాకు అక్కడ భయం అవుతుంది. 3 అవర్స్ అయింది లోపలికి వెళ్ళి, బాబు రావట్లేదు. ఒక్కొక్కరు వస్తున్నారు, వచ్చి ఒకరు ఏడ్చుకుంటూ వస్తున్నారు, కొంచెంమంది ఆనందంతో వీసా దొరికిన వాళ్ళు నవ్వుకుంటూ వస్తున్నారు. తర్వాత ఏమైందంటే మా బాబు ఒక్క 3 అవర్స్ తర్వాత నేను ఇట్లా ఆయన వచ్చే నడకను బట్టి అబ్జర్వ్ చేశాను. ఆయన పోయేటప్పుడు పోయిన నడకను, వచ్చే నడకను ఆయన ఇట్లా వచ్చే ఉరుకొస్తున్నాడు. ఆనందంతో ఉరుకొస్తుంటే రైట్ వీసా పాస్ అయిపోయిందని చెప్పి నాకు అర్థమైపోయింది. ఇంకా వచ్చి దన్న ఇట్లా ఉరుకొచ్చి నన్ను గట్టిగా పట్టుకున్నాడు. డాడీ వీసా అని చేసి ఎంత ఆనందము చూడండి. అయితే తర్వాత చెప్పాడు. ఎట్లా అంటే, డాడీ లోపలికి వెళ్ళాను నేను, అక్కడ నేను టెన్షన్ పడుకుంటూ కూర్చుంటాను. కూర్చుంటే అక్కడ ఒక అమ్మాయి వచ్చింది, ఢిల్లీ నుంచి వచ్చింది. నన్ను ఎందుకు అబ్జర్వ్ చేసి, నేను ఎవరితో మాట్లాడకుండా అక్కడ వాళ్ళను 2 అవర్స్ కూర్చోబెట్టారట. 2 అవర్స్ కూర్చోబెట్టినప్పుడు, "నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు" అని ఆ అమ్మాయి ఈయనకు ధైర్యం ఇచ్చింది. వస్తుంది, లేదు నువ్వు టెన్షన్ పడకు, ఆయన ఏదో అడిగిన దానికి క్వశ్చన్ అడుగు అని చెప్పి అమ్మాయితోటి మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత మాట్లాడిన తర్వాత ఆయనకు 2 అవర్స్ 3 అవర్స్ తిరిగి ఆ అమ్మాయితో మాట్లాడినప్పుడు ఏమైందంటే ఆయన టెన్షన్ పోయింది. అమ్మాయి అమ్మాయి అంటే ఇక అబ్బాయికి ఇక టెన్షన్ పోయింది. ఢిల్లీ బొంబాయి అమ్మాయి అని చెప్పాడు. అయినా కానీ డాడీ మా అమ్మాయి చూసిన తర్వాత నన్ను మొత్తం భయం పోయింది, అమ్మాయితో మాట్లాడు అని చెప్పాడు. ఆ తర్వాత
ఇంగా ఇంటర్వ్యూ దగ్గరికెళ్లితే ఆయన ఒకటే చెప్పాడంట. అది ఒక ఆయన అడిగిన క్వెషన్‌లు 2 క్వెషన్‌లు చెప్పినప్పుడు అడిగినప్పుడు ఆయన చెప్పాడంట. ఆయన ఈ మావోనికి కూడా అర్థమైందంట. ఆ ఎదుటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకు ఇగ నాకు వీసా ఇస్తాడు ఈయనకు అని చెప్పి ఆయన ఫేస్‌లో కొంచెం వచ్చిందంట. ఆ తర్వాత అడిగిన క్వెషన్‌లకి ఈయన ఏం చెప్పాడో కూడా తెలియదు. ఈయనకు తెలియనే తెలియదు. కానీ ఓకే. గుడ్ అని స్టాంప్ ఏసాడంట. కంగ్రాచ్యులేషన్ చెప్పాడంట. అని చెప్పి కంగ్రాచ్యులేషన్ చెప్పంగానే స్టాంప్ ఏయంగానే బుక్ తీసేసుకున్నాడు. అప్పుడు థాంక్స్ మీకు వీసా వచ్చిందని చెప్పాడట. ఇంక వచ్చి అట్లా అట్లా అద్భుతంగా ఆ తర్వాత ఏమైందంటే ఇంక మాకు వీసా వచ్చినాక ఇంకా ఈయన ఒక్కడే వెళ్తున్నాడు కాబట్టి సాయి కృష్ణ అని చెప్పి ఒక అబ్బాయి వీళ్ళ క్లాస్‌మేటే. ఆయనకు కూడా వీసా వచ్చింది. ఇగ ఈయనకు తోడు ఎక్కడికక్కడికి వెళ్తుండు కాబట్టి. అక్కడ నువ్వు బాబు వెళ్ళేటప్పుడు కూడా మాకు డబ్బులు నేను వేరే దగ్గర లోన్ పెట్టి తీసేసుకున్నాం. దగ్గర దగ్గర 4, 5 లక్షలు నాకు ఈయన ఖర్చులకు దానికి దీనికి కూడా అయింది. మాకు లోన్ ఆల్రెడీ శాంక్షన్ చేశారు. నాకు 3 lakhs వాళ్ళు క్యాష్ రూపంలో ఇచ్చారు. మిగతా డాలర్లు అక్కడ పంపిస్తామని చెప్పారు. ఫస్ట్ 25 లక్షలు ఆల్రెడీ మా బాబు బ్యాంకులో వేశారు. అక్కడ పోయినాక మీరు డాలర్ రూపంలో తీసుకోవచ్చు అని చెప్పారు. శ్వాస మీద ధ్యాస పెట్టండి. పత్రిసార్లు చెప్పినట్టు ఎప్పుడైతే ఆత్మే భగవంతుడు, ఆత్మ ఉంటేనే నువ్వు ఎక్కడైనా వెళ్తావు. పూజలో గుడికి వెళ్ళొచ్చు, నువ్వు ఎవరినైనా మొక్కొచ్చు. నాయన ఆత్మ లేకపోతే ఎక్కడే ఉంటాను అనేది నేను తెలుసుకున్నది. ఆత్మ ఉంటేనే శరీరం ఉంటుంది. ఆత్మ లేకపోతే ఎక్కడింది? ఆత్మ అంటేనే ప్రాణం. ఆత్మ కనిపించదు, చావు లేదు దానికి. ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికి వెళ్ళిపోతుంది శరీరం పోయిన తర్వాత. దేనికి భయపడే అవసరం లేదు. ఇంకా ఎన్నో అనుభవాలు ఉన్నాయి అన్నీ కూడా నేను రోజు ఒకటి చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.